బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇటీవల టికెట్ ధరల పెంపుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరించింది. పెంచిన ధరలపై 10% రాయితీ ప్రకటించింది ఎల్ఎన్టీ. పెంచిన ఛార్జీలను 10% తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నాయి. ఇటీవల ఛార్జీలను పెంచింది మెట్రో యాజమాన్యం. మినిమం టికెట్ ధర 10 రూపాయల నుంచి 12కి, కనిష్ట టికెట్ ధరను 60 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచింది ఎల్ఎన్టీ సంస్థ. దీంతో రోజు మెట్రోలో ప్రయాణించే వారి మీద భారం పడ్డట్టయింది. మెట్రో టికెట్ ధరలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు దిగొచ్చింది ఎల్ఎన్టీ సంస్థ. పెంచిన ధరలపై 10% రాయితీ ప్రకటించింది ఎల్ఎన్టీ. ప్రస్తుతం పెంచిన ఛార్జీలలో 10% రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. మే 24వ తేదీ నుంచి రాయితీలు వర్తిస్తాయని తెలిపింది. మెట్రో యాజమాన్యం తాజా నిర్ణయం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమపై భారం పడకుండా 10% రాయితీ ప్రకటించినందుకు ఎల్ఎన్టీ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు మెట్రో ప్రయాణికులు. ప్రస్తుతం మెట్రో సేవలు హైదరాబాద్ మెట్రో రైల్, ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పీపీపీ మోడళ్లు నడుస్తున్నాయి. 2017 నవంబర్ 28న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో 67 కిలోమీటర్ల నెట్వర్క్ తో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. అయితే కోవిడ్ టైంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడం, ఆపరేషనల్ ఖర్చులు పెరగడంతో మెట్రో అప్పులు 6,998 కోట్లకు చేరాయి. ఆపరేషనల్ ఖర్చులు 160% పెరగడంతో టికెట్ల రేట్లు పెంచక తప్పట్లేదని అధికారులు చెబుతున్నారు. మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం 2002లోని సెక్షన్ 34 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 5న ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ గుడిసేవ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నుంచి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అడిషనల్ సెక్రటరీ సురేంద్ర కుమార్ బార్డే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పటి ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కూడిన కమిటీ 2023 జనవరి 25న నివేదిక సమర్పించింది. కమిటీ సిఫార్సులు సెక్షన్ 37 ప్రకారం మెట్రోకు ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే తాజాగా పెంచిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మెట్రో సంస్థ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.